వందనాలండి. మరి సేవకులకు నా విశ్వాసాలకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి కూటాలండి, మరి దేవునిలో మరి తండ్రి గారికి చెప్పినప్పుడు అండి, సమ్మక్కకు పోయినప్పుడు మరి పర్వాలేదమ్మా ప్రార్థన చేస్తామంటండి. మరి దేవుడైతే మరి కూటమిని మరి మా చేతులు అయితే ఏం లేదండి. మరి మేము బాధలో ఉన్నామండి. మరి ఈ కూటమి ముందు ప్రార్థన చేసినామండి. ప్రభువా మరి నువ్వే పిలిచిన దేవుడేవు కదా ప్రభువా, మరి నమ్మకంగా నిలబడుతున్నాం ప్రభువా, మరి నువ్వే సమస్తము సిద్ధపరచమని మేము అడిగినామండి. మరి దేవుని చిత్తమును బట్టి, మరి ఆయన కృపను బట్టి, మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి మరి దేవుడు ఎంతకో దీవించి మరి సమస్తం దేవుడు సిద్ధపరిచాడండి. ఇది ఉంది ఇది లేదని లేకుండా మరి దేవుడు సమస్తం ఇచ్చాడండి. మరి సంఘమే లేరండి, మరి వాళ్ళు పనులకు వెళ్ళిపోయి రాలేదండి. దేవునికి స్తోత్రం. ఫోన్లు చేసిన అందరికీ మరి ఒకరోజు వచ్చిపోండి ఆత్మతల్లిదండ్రి వస్తున్నారని కూడా చెప్పినామండి. మరి వస్తున్నారని రాలేదండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి, సంఘం గురించి, సంఘం ఇంకా బలపడాలని మరి సంఘం గురించి ప్రార్థన చేయండి. మరి తల్లి గారికి తండ్రి గారికి నేను చెప్తున్నాండి. మరి దేవునికి స్తోత్రము. ఇక్కడ ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మరి జరిగినా మరి దేవుడైతే మమ్మల్ని ఇక్కడ నిలబెడుతున్నాడండి. మరి అది చెప్పుకొని రాందండి దేవునికి స్తోత్రములు. అయినా మరి దేవుని పని ఇక్కడ జరుగుతుంది, కానీ మరి ఇక్కడ దేవుడు నిలబెట్టినాడండి మమ్మల్ని. మరి మీరంతా ప్రార్థన చేయండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి దేవుని చిత్తాన్ని బట్టి, మరి ఆయన కృపను బట్టి మమ్మల్ని నిలబెడుతున్నానండి. మా కుటుంబం గురించి, మా ఫ్యామిలీ గురించి, మరి మా అందరి గురించి మీరంతా ప్రార్థన చేస్తున్నారని ముఖ్యంగా తల్లిదండ్రి మరి ఏడుకుంటున్నానండి. మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మరి దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. దేవుడు దీవించును గాక.